ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన భోజనం మానేశాను, నేను తిండి కూడా తినలేదనేసి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణలో సభ పెట్టడం ఏంటని కూడా పొన్నం ప్రభాకర్ విమర్శిస్తున్నారు. అది నిజమే అంటారా? అది నిజమే. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో తన పార్టీని పెంచుకోవడం కోసం, అక్కడ సెంటిమెంట్ని రాజేయడం కోసం తెలంగాణ వాదుల మీద 2-3 కామెంట్స్ చేయడం, దురదృష్టకరమైన కామెంట్స్ అయినా సరే అక్కడ ఆయనకు ఓట్లు వచ్చుంటాయి. అది ఆయనకి అక్కడ ప్లస్ అయింది. ఇక్కడ అది మైనస్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి ఆయన నవనిర్మాణ సంకల్పం పేరుతో ఇక్కడ ఒక సభ పెడుతుంటే ఈ తెలంగాణ వాదులంతా రియాక్షనే విచిత్రంగా ఉంది. లైట్గా తీసుకోవాలి. పోయా నువ్వు పెట్టేది ఏంటి ఇక్కడ, మమ్మల్ని మేమేదో భయపడేంత స్థాయి కాదు. ఎందుకు ఓవర్ రియాక్షన్ చేస్తుందో మనకు అర్థం కాదు. చిన్న విషయం చూడండి మీరు, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర ఎక్కడొచ్చింది? పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర వివాదంలో స్టార్ట్ అయింది. అంత ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఆ తర్వాత ఈరోజు మనకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన సభ పెట్టడంతో దానిలో కంటిన్యూగా భాగంగానే ఈ సభ అని మనం ఊహించుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి, ఆయన ఎక్కడైతే తెలంగాణ వాదులు ఆయన మీద వ్యక్తిగతంగా దాడులు చేశారో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి భుజం మీద నుంచి, దానికి ఆయన సమాధానంగా ఈ సభ పెడుతున్నాడు అనుకోవాలి తప్ప దాన్ని ఇక్కడ ఏదో నవనిర్మాణం చేస్తాడనో, లేదు ఇక్కడ తెలంగాణ పార్టీ బలపడుతుందనో, ఇక్కడ కాంగ్రెస్నో లేదా బీజేపీనో లేదంటే బీఆర్ఎస్నో దించేస్తాడనో లేదా కవితని దాటి వెళ్ళిపోతాడు అనేది కాదండి. పవన్ కళ్యాణ్ గురించి మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే అతన్ని రెచ్చగొట్టారు తెలంగాణ వాదులు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర పేరుతో సభ పెట్టి రెచ్చగొట్టారు. ఆయన దాన్ని ఈ సభ రూపంగా ఆలోచిద్దామనుకున్నాడు అంతే. ఇక్కడికి వచ్చి తెలంగాణ వాదులు విమర్శిస్తాడని మనం అనుకోలేము, తెలంగాణలో ఉన్న ప్రజలను విమర్శిస్తాడు అనుకోలేము, తెలంగాణలో తన కేడర్ని వదులుకోవడం కొద్ది గొప్ప కేడర్ని కూడా దీన్ని ఆయన పాజిటివ్గానే చెప్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఉన్నది ఇల్లు, సొంత ఉన్న ఇల్లు కూడా తెలంగాణ కదా. సో మనం నెగిటివ్గా ఊహించుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ఎక్కువ భయపడుతున్నారు, ఎక్కువ రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా అనేది మనం ఊహించుకోవాల్సి వస్తుంది.